హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పనస గింజలు అలాగే మామిడికాయ కాంబినేషన్లో ఒక కర్రీ అయితే చూడబోతున్నాం. ఈ కూర చేసుకోవడానికి ముందుగా పొట్టు తీసిన పనస గింజల్ని కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకుందాం. నెక్స్ట్ అది స్టవ్ పైన ఒక మూకిడి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్నవైతే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిల్లీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ 4 to 5 చిల్లీస్ కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా ఇవి మగ్గేంత వరకు కలుపుకోండి. ఇవి ఇలా మగ్గుతూ ఉండగా పచ్చి మామిడికాయ ముక్కలు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయ అంటే కొంచెం పుల్లగా ఉండే మామిడికాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేను పుల్లగా ఉండే మామిడికాయ ఒక మీడియం సైజ్ ఒక మామిడికాయ తీసుకొని ఇవి కూడా బాగా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes బాగా మగ్గిన తర్వాత విసిల్ వేయించుకున్న పనస గింజల్ని తీసి కర్రీలోకి యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, సో ఈ రేంజ్కి కుక్ అయితే చాలు, బాగుంటాయి, కర్రీ బాగుంటుంది అనమాట. ఎక్కువ టైం అయితే పట్టదు. సో వీటిని ఇప్పుడు మనం కర్రీలోకి యాడ్ చేసేస్తాం. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు ఈ పనస గింజలు యాడ్ చేసాం కదా, వీటిని నీట్గా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీనిలో లైట్గా పసుపు అలాగే కారం మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపచ్చిలో ఉంది కాబట్టి మీకు ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ నేను ఆనియన్స్లో వేసాను, అది సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను. దీనిలో పచ్చి మామిడికాయ ఉండడం వల్ల ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ రేంజ్కి వచ్చాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉండగా ఒక జస్ట్ లైట్గా నేను చూపిస్తున్నట్టు ఇలా ఉడుకుతూ ఉండగా దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసుకోండి. ఒక 5 minutes బాగా ఉడికిన తర్వాత మూత తీస్తే కర్రీ రెడీ. దీనిలో లైట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.